కైజర్ ప్రొడక్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ ఎలా ఉండిందండి 15 ఇయర్స్ ఆఫ్ జర్నీ? జనరల్లీ 2011లో మేము ఫస్ట్ స్టార్టింగ్ సీఎఫ్ఎల్ లైట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌తో స్టార్ట్ చేసాము. ఒక 1 ఆర్ 2 ఇయర్స్ రన్ చేసిన తర్వాత అవి సీఎఫ్ఎల్ లైట్స్ కనే డిమాండ్. సో తర్వాత మేము సోలార్‌లోకి డైవర్ట్ అయ్యాము. 2011 నుంచి 15 వరకు కూడా మా కంపెనీ జస్ట్ ఎస్టాబ్లిష్‌మెంట్‌కే సరిపోయింది కానీ మాకు ఇప్పుడు కూడా చాలా మందికి అంటే మరీ ఎక్కువ మందికి తెలియకపోవచ్చు సోలార్ ప్యానెల్స్ గురించి. ఆఫ్‌కోర్స్ ముందుతో పోల్చుకుంటే చాలా మందికి అవగాహన అయితే వచ్చింది సోలార్ ప్యానెల్స్‌కి సంబంధించి. ప్రైస్ నాకు చాలా తగ్గిందండి. 2011లో 1 కిలోవాట్ పర్చేజ్ చేయాలంటే 1,10,000 పడింది. అప్పటికి ఇప్పటికి పీఎం సూర్యఘర్ అనేటటువంటి యోజన అవును. కూడా స్టార్ట్ చేయడం జరిగింది. యాహ్! సో దీనివల్ల ఎటువంటి బెనిఫిట్స్‌ని పీఎం సూర్య గారి కింద ఇండియా మొత్తం ఒక 1 crore హౌసెస్కి సోలార్ సిస్టమ్స్ పెట్టాలనేసి స్కీమ్ అది. ఏపీలో ఫస్ట్ ఎక్కువ సోలార్ సిస్టమ్స్ పెట్టాలనేసి మన చంద్రబాబు నాయుడు గారు స్వర్ణ నారావారిపల్లి అనేసి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. అది మా కంపెనీ కైజర్ ప్రొడక్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. ఒక ఇండివిడ్యువల్ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే సోలార్ ప్యానెల్‌ని పెట్టించుకోవాలి అంటే ఎంత కాస్ట్ అవుతుంది? ఇప్పుడు ఒక 3 కిలోవాట్ పర్చేజ్ చేయడానికి మేము ఒక 1,90,000 రూపీస్కి మేము ఇస్తున్నాం. సో 78,000 రూపీస్ సబ్సిడీ, సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ వస్తుంది. సో 1,12,000 ఉంటుంది. ఈ 1,12,000 కూడా మేము సో ఇప్పుడు ఏదన్నా మెయింటెనెన్స్ కావచ్చు, మీరన్నట్టు మధ్యలో ఏదన్నా వర్క్ అవ్వకపోవడం అలాంటిది ఉంటే మీ సైడ్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? యాజ్ పర్ ఎంఎన్ఆర్ఈ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం 5 ఇయర్స్ వరకు కైజర్ ప్రొడక్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ నుంచి ఎటువంటి ప్రొడక్ట్స్ వస్తూ ఉంటాయి? ఎటువంటి సర్వీసెస్‌ని మీరు ఇస్తూ ఉంటారండి? ఆల్మోస్ట్ మావి సోలార్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి. సోలార్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, మావి క్లీనింగ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఆక్వా రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. మిమ్మల్ని మీరు ఎలా అప్‌గ్రేడ్ చేసుకుంటారు? అదే లెర్నింగ్ లేకపోతే ఎర్నింగ్ ఆగిపోతుంది. నెంబర్ ఆఫ్ కంపెనీస్ వస్తూ ఉన్నాయి కదా! మరి మిగతా వాటికి మీకు కైజర్ ప్రొడక్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్‌కి ఏంటి డిఫరెంట్? ఇప్పుడు ఈ పీఎం సూర్య గారు ఎప్పుడైతే ఈ సబ్సిడీ స్కీమ్ స్టార్ట్ అయిందో అసలు అన్ఆథరైజ్డ్, అసలు ఎక్స్పీరియన్స్ లేని పర్సన్స్ కూడా హలో అండి. హాయ్ ఎవ్రీవన్. సో సోలార్ ప్యానెల్స్ మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాము అండ్ చాలామంది వీటిని పెట్టించుకోవడం కూడా చూస్తున్నాము. సో ఈ సోలార్ ప్యానెల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సో వీటి వల్ల మనకు కలిగేటటువంటి బెనిఫిట్స్ ఏంటి లాంగ్ రన్‌లో? అండ్ అలానే మన గౌరవ పీఎం శ్రీ నరేంద్ర మోదీ గారు కూడా పీఎం సూర్యఘర్ అనేటటువంటి ఒక యోజన స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరు కూడా సోలార్ ప్యానెల్స్‌ని పెట్టుకుంటే వచ్చేటటువంటి బెనిఫిట్స్, దానికి సబ్సిడీస్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు, మెన్షన్ చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి డీటెయిల్‌గా మనతో మాట్లాడడానికి కైజర్ ప్రొడక్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ ఎండీ శ్రీ వెంకటేష్ యాదవ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో వెంకటేష్ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. హౌ ఆర్ యూ? ఐయామ్ గ్రేట్ అండి. థాంక్ యూ. సో కైజర్ ప్రొడక్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ 2011లో స్టార్ట్ చేశారు కదండీ! సో ఇట్స్ 15 ఇయర్స్. ఆల్మోస్ట్ 15 ఇయర్స్. ఎలా ఉండిందండి 15 ఇయర్స్ ఆఫ్ జర్నీ? 2011లో మేము ఫస్ట్ స్టార్టింగ్ సీఎఫ్ఎల్ లైట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌తో స్టార్ట్ చేసాము. ఒక 1 ఆర్ 2 ఇయర్స్ రన్ చేసిన తర్వాత అది సీఎఫ్ఎల్ లైట్స్ కనే డిమాండ్ చాలా తగ్గిందనమాట. నెక్స్ట్ జనరేషన్‌లో ఎల్ఈడి జనరేషన్స్ సమ్ కంపెనీస్, బిగ్ కంపెనీస్ రావడం వల్ల సీఎఫ్ఎల్ ప్రయారిటీ అనేది తగ్గిందనమాట. తర్వాత యాక్చువల్లీ నా క్వాలిఫికేషన్ ఎన్సీబీ, నాన్ కన్వెన్షనల్ పవర్ జనరేషన్ చేసాము. సో తర్వాత మేము సోలార్‌లోకి డైవర్ట్ అయ్యాము. 2011 నుంచి 15 వరకు కూడా మా కంపెనీ జస్ట్ ఎస్టాబ్లిష్‌మెంట్‌కే సరిపోయింది కానీ మాకు ఆర్డర్స్ అండ్ అవేర్‌నెస్ ప్రోగ్రెస్ కానీ సోలార్ సిస్టమ్స్ వల్ల ప్రజలకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో జస్ట్ అవేర్‌నెస్ చేయడానికే మాకు ఒక 4 ఇయర్స్ వరకు మేము స్టేబుల్ అవ్వడానికి మాకు చాలా టైం పట్టింది. దెన్ అప్పుడు ఏపీ గవర్నమెంట్ టీడీపీ రావడం జరిగింది. 14-19 వరకు సోలార్ అగ్రికల్చర్ పంప్ సెట్స్ అనేసి మనకి అప్పుడు ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేశారనమాట. ఓకే. స్టార్టింగ్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది మాకు బిజినెస్ అనేది ఎక్కువ గ్రో అవ్వడం కానీ, ఈ సోలార్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఎక్కువ పంప్ సెట్స్ మేము నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి శ్రీకాకుళం ఆల్మోస్ట్ ఏపీ మొత్తం ఆల్మోస్ట్ ఒక 15,000-20,000 పంప్ సెట్స్ వరకు చేసాము ఓకే. త్రూ గవర్నమెంట్. త్రూ గవర్నమెంట్.
సో, మీరన్నట్టు అంటే ఇప్పుడు కూడా చాలా మందికి అంటే మరీ ఎక్కువ మందికి తెలియకపోవచ్చు సోలార్ ప్యానెల్స్ గురించి. ఆఫ్‌కోర్స్ ముందుతో పోల్చుకుంటే చాలా మందికి అవగాహన అయితే వచ్చింది సోలార్ ప్యానెల్స్‌కి సంబంధించి. ప్రైస్ హ్మ్. అనేది చాలా తగ్గిందండి ఇప్పుడు. ఓకే. ఆల్మోస్ట్ 2011లో పర్ వాట్ వచ్చేసి మనకి 1 కిలోవాట్ పర్చేజ్ చేయాలంటే 1,10,000 పడేది. ఓహ్! ప్రైస్ కూడా చాలా హెవీ ఉండిందనమాట. హ్మ్. అప్పుడు సబ్సిడీస్ కూడా చాలా తక్కువ. హ్మ్. సబ్సిడీస్ లేవు. మాక్సిమం లేవు. ఉన్నా కూడా చాలా తక్కువ వచ్చేది కొన్ని సమ్ గవర్నమెంట్ ఇవి. హ్మ్. అప్పటికి ఇప్పటికి 90% ప్రైస్ అనేది తక్కువుంది. అబ్బా! వావ్! లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ తగ్గింది. ఇంపోర్ట్స్ కానీ ఎక్కువ డిమాండ్ ఉండడంతోటి మనకు మార్కెట్‌లో ప్రైస్ అనేది తగ్గిందనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ చాలా పెరిగాయి. హ్మ్. దానివల్ల అవేర్‌నెస్ కూడా బాగా పెరిగింది. గవర్నమెంట్ సపోర్ట్ బాగా చేస్తుంది. యాహ్! సో, ప్రైస్ తగ్గుతుంది. ఆల్మోస్ట్ అల్టిమేట్‌గా కూడా ప్రైస్ తక్కువున్నప్పుడు అందరూ యూజ్ చేయడానికి ట్రై చేస్తారు కదా! హ్మ్. సో, సో, గవర్నమెంట్ సపోర్ట్ తోటి ఇందాక ఇంట్రొడక్షన్‌లో కూడా నేను అవును. చెప్పినట్టు మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా అవును. పీఎం సూర్యఘర్ అనేటటువంటి యోజన అవును. కూడా స్టార్ట్ చేయటం జరిగింది. యాహ్! సో, దీనివల్ల ఎటువంటి బెనిఫిట్స్‌ని పొందొచ్చండి? ఒకసారి చెప్తారా? ఇప్పుడు ఆల్మోస్ట్ పీఎం సూర్య గారి కింద ఇండియా మొత్తం ఒక 1,00,00,000 హౌసెస్‌కి సోలార్ సిస్టమ్స్ పెట్టాలనేసి ఆహ్, స్కీమ్ అది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 35,00,000 వరకు ఫిల్ అయిపోయింది. ఓకే. సో, మన ఏపీలో తీసుకుంటే తెలంగాణలో ఏపీలో ఫస్ట్ ఎక్కువ సోలార్ సిస్టమ్స్ పెట్టాలనేసి మన చంద్రబాబు నాయుడు గారు ఎవ్రీ డివిజన్‌లో ఒక 10,000 సిస్టమ్స్ ఒక ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా పెట్టాలి అనేసి టార్గెట్స్ పెట్టి మరి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. హ్మ్. సో, అది కాకుండా ఎస్సీ, ఎస్టీ స్కీమ్ అని ఒకటి పెట్టారు. ఫ్రీ స్కీమ్. హ్మ్. సో, ఎస్సీ, ఎస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా ఫ్రీగా 2 కిలోవాట్ సిస్టమ్స్ వరకు ఆహ్, ఏపీ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తున్నారు. అలాంగ్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి. ఓకే. సో, దానికి ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ ఏపీ స్టేట్‌లో స్వర్ణ నారావారపల్లి అనేసి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. అది మా కంపెనీ కైజర్ ప్రొడక్ట్స్ అండ్ ఎక్స్‌పర్ట్స్ కంపెనీ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయడం జరిగింది. దానివల్ల సెంట్రల్ లెవెల్‌లో స్కాచ్ అవార్డ్ అనేసి ఏపీ గవర్నమెంట్‌కి రావడం జరిగింది ఇండియాలో మొత్తం ఫస్ట్. ఓహ్! సో, దాంట్లో మా కంపెనీ ఒక పార్ట్ ఆఫ్ కంపెనీ మాదుండడం మాకు చాలా హ్యాపీగా ఉంది. నైస్ అండి. ఫైన్. సో, మీరు ఈ త్రూ ఔట్ జర్నీలో మీ బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ గురించి చెప్పాలి అంటే దేని గురించి చెప్తారు? యాక్చువల్లీ మేము కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆల్మోస్ట్ గవర్నమెంట్ రిలేటెడే మా సక్సెస్‌కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఏపీ గవర్నమెంట్ 2014లో ఏపీ టీడీపీ గవర్నమెంట్ రావడం. అప్పుడు ఆహ్, అందరికీ అగ్రికల్చర్ రిలేటెడ్ పంప్ సెట్స్ కానీ ఇవంతా ఒక ఆపర్చునిటీ రావడం అది ఫార్మర్స్‌కి కావచ్చు, బిజినెస్‌గా కావచ్చు మాకు మంచి అప్పటి నుంచి. నెక్స్ట్ దెన్ మళ్ళీ 2024 మళ్ళీ ఏపీలో టీడీపీ గవర్నమెంట్ రావడం, మళ్ళీ ఈ సేమ్ థింగ్ సోలార్ ప్రాజెక్ట్స్‌కి మంచి అవేర్‌నెస్ రావడం అనేది మాకు గవర్నమెంట్ రావడం బిగ్ అచీవ్‌మెంట్ అనమాట. అందులో ఏ మేము ఎప్పటినుంచయితే రిలేటెడ్‌గా చేస్తున్నామో, అదే విలేజ్‌లో నారావారిపల్లిలో మా కంపెనీ చంద్రబాబు నాయుడు గారి విలేజ్‌లో చేయడం అనేది మాకు చాలా హ్యాపీనెస్, బిగ్ అచీవ్‌మెంట్ మాకది. వావ్! నైస్ అండి. ఫైన్. సో, ఇప్పుడు ఒక ఇండివిడ్యువల్ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే, ఒక నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న ఒక ఫ్యామిలీ ఒక సోలార్ ప్యానెల్‌ని పెట్టించుకోవాలి అంటే ఎంత కాస్ట్ అవుతుందండి? సింపులే అండి. ఇప్పుడు జన్ జనరల్‌గా థింకింగ్ ఏంటంటే, ఈ సోలార్ సిస్టమ్ పెట్టుకుంటే మనకి లోన్ ఎలా కట్టాలి? ఇది చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట అవి. మళ్ళీ అది ఎన్ని ఇయర్స్ వర్క్ అవుతుంది? సర్వీస్ ఎలా ఉంటుంది? సర్వీస్ ఓరియెంటెడ్ హ్మ్. ఇవన్నీ. అంటే ఇంకొక డౌట్ కూడా ఏంటంటే, మనకి జనరల్‌గా ఉండేటటువంటి ఎలక్ట్రిసిటీ లాగానే ఇది పనిచేస్తుందా లేదా అన్న హ్మ్. ఒక హ్మ్. డౌట్స్ ఉంది. కూడా ఒక ఉంటాయి. సమ్ పీపుల్స్‌కి. ఇప్పుడు చాలామందేంటంటే మాకు ఆల్రెడీ లోన్ ఎందుకు? ఎందుకు మేము మూవ్ అవ్వాలి? మాకు పవర్ పోయినప్పుడు ఇది ఆన్ గ్రిడ్ సిస్టమ్ అండి. ఆన్ గ్రిడ్ సిస్టమ్ అంటే మనకి జనరేట్ అయిన ఈ సోలార్ సిస్టమ్ నుంచి ఎన్ని యూనిట్స్ అయితే జనరేట్ అవుతుందో అది గ్రిడ్‌కెళ్ళిపోతుంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌కెళ్ళిపోతుంది. ఓకే. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 3 కిలోవాట్ అనుకోండి. హ్మ్. ఒక 460 యూనిట్స్ వరకు జనరేషన్ వస్తుంది. ఆ 460 యూనిట్స్ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌కెళ్ళిపోతది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్‌కి డే టైమ్ మార్నింగ్ 6, 7 నుంచి జనరేషన్ స్టార్ట్ అవుతది. ఆల్మోస్ట్ మనకి 5:36 వరకు జనరేషన్ అనేది వస్తుంటదనమాట. ఈ టైంలో జనరేషన్ అయిన యూనిట్స్ అన్నీ కూడా మన గ్రిడ్‌కెళ్ళిపోతుంది. ఓకే. సో, గ్రిడ్‌కెళ్ళిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మంత్ మొత్తంలో ఎన్ని యూనిట్స్ అయితే జనరేషన్ చేసి గ్రిడ్‌కి పంపించామో అన్ని యూనిట్స్ యాక్చువల్లీ ఆ 460 యూనిట్స్ మన గ్రిడ్ నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు. హ్మ్. ఇది స్కీమ్.
సో, ఇప్పుడు లోన్ అంటే ఇప్పుడు మనం లైఫ్ లాంగ్ పవర్ బిల్ పే చేసిన రూ. 1 కూడా మనకి బైబ్యాక్ రాదు. హ్మ్. ఓకే. ఇప్పుడు మేమేం చెప్తున్నామంటే మా కాన్సెప్ట్ ఇప్పుడు ఒక 3 కిలోవాట్ పర్చేజ్ చేయడానికి మేము ఒక 1,90,000 రూపీస్‌కి మేము ఇస్తున్నాం 3 కిలోవాట్. సో, 78,000 రూపీస్ సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ వస్తుంది. సో, 1,12,000 ఉంటుంది. ఈ 1,12,000 కూడా మేము బ్యాంక్ లోన్ ఇప్పిస్తున్నాం. ఓకే. ఈ బ్యాంక్ లోన్ అనేది ఒక 10 ఇయర్స్ పే చేసుకున్నాం అనుకోండి 1350 వస్తుంది. ఆల్మోస్ట్ 3 కిలోవాట్ అంటే ఒక 3,500-4,000 రూపీస్ పవర్ బిల్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి 3 కిలోవాట్ సరిపోతుంది. ఇనిషియల్‌గా వాళ్ళు మనకి ఒక 2,000 రూపీస్ ఇనిషియల్‌గా సేవ్ అవుతున్నారు. సోలార్ సిస్టమ్ తీసుకోవడం వల్ల. సో, ఈళ్ళెక్కడ రూ. 1 కూడా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టట్లేదు. ఐ మీన్ ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా బ్యాంక్ లోన్ ఇప్పిస్తున్నాము. ఏదైతే రెగ్యులర్‌గా పవర్ బిల్ పే చేయాల్సి ఉంటుందో దాన్ని ఈఎంఐ కింద కన్వర్ట్ చేస్తున్నాం. సో, ఎక్కడా కూడా వీళ్ళు ఎక్స్‌ట్రా బర్డెన్ అనేది ఉండదు. ఇక్కడ పవర్ బిల్ పే చేయము. హ్మ్. పవర్ బిల్ పే చేయకుండా దాన్ని డైవర్ట్ చేసుకొని మనం సేవింగ్స్ కింద ఎళ్తున్నాం అంతే. ఇక్కడ ఎక్కడా కూడా మనం అది లోన్ గానీ, ఇన్వెస్ట్‌మెంట్ గానీ ఎక్కడా లేదు. ఓకే. హ్మ్. సో, ఇప్పుడేదన్నా మెయింటెనెన్స్ కావచ్చు మీరన్నట్టు మధ్యలో ఏదన్నా వర్క్ అవ్వకపోవటం అలాంటిది ఉంటే మీ సైడ్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఇప్పుడు మేము ఉంటుందండి? 5 ఇయర్స్ వరకు యాస్ పర్ ఎంఎన్ఆర్‌ఈ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం 5 ఇయర్స్ వరకు ఫ్రీ సర్వీస్ అందిస్తామండి. ఇన్వర్టర్స్‌కొచ్చి 10 ఇయర్స్ రీప్లేస్‌మెంట్ ఇస్తాం. అంటే పీస్ టు పీస్ ఫ్రీ ఇస్తామనమాట. ఐ మీన్ రీప్లేస్ చేస్తాం. ఓకే. ప్యానెల్స్‌కొచ్చేసి 25 ఇయర్స్ వరకు ఎంఎన్ఆర్‌ఈ నార్మ్స్ ప్రకారం రీప్లేస్‌మెంట్ ఉంటుంది. హ్మ్. సో, రీప్లేస్‌మెంట్ అది ఇన్ కేస్ ఏదన్నా జనరేషన్ ప్రాబ్లమ్ ఉంటే ఈ 25 ఇయర్స్‌లో జనరేషన్ ప్రాబ్లమ్ ఏదున్నా కూడా మనం రీప్లేస్ చేస్తామనమాట. సో, సర్వీస్ వైడ్ మాకు ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నుంచి మేము మార్కెట్‌లో ఉన్నాము. అందులో మాకు నెట్ క్యాప్ నుంచి ఆథరైజేషన్ ఉంది. హ్మ్. 500 కిలోవాట్ వరకు మాకు సర్టిఫికేట్ ఉందనమాట. ఓకే. సో, ఆల్మోస్ట్ ఈ సర్టిఫికేట్ చాలామంది తక్కువ ఉంటుంది. ఎవరు మాక్సిమం. సో, ఆల్మోస్ట్ లాంగ్ టర్మ్‌లో బిజినెస్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి మనకి నెట్ క్యాప్‌లో ఎన్రోల్‌మెంట్ ఉంటుంది. మాకు ఆ ఎన్రోల్‌మెంట్ ఉంది. సో, సర్వీస్ వైడ్ ఇప్పుడు బిజినెస్ నౌ ఏ డేస్‌లో ఇప్పుడు ఈ పీఎం సూర్య గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు వెండర్‌గా స్టార్ట్ చేయడం. ఏదో ఒక 10 సిస్టమ్సో, 5 సిస్టమ్సో పెట్టేయడం. దెన్ సర్వీస్ ఇవ్వలేరనమాట. సరే బిగ్ కంపెనీస్ ఉన్నప్పుడు ఏందంటే సర్వీస్ ఓరియెంటెడ్‌గా రన్ అవుతుంది కాబట్టి లాంగ్ రన్‌లో కంపెనీ అనేది రన్ అవుతది. ఓకే. సో, ఇప్పుడు కైజర్ ప్రొడక్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ నుంచి ఎటువంటి ప్రొడక్ట్స్ వస్తూ ఉంటాయి? ఎటువంటి సర్వీసెస్‌ని మీరు ఇస్తూ ఉంటారండి? ఆల్మోస్ట్ మావి సోలార్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. సోలార్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మావి క్లీనింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆక్వా రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. హ్మ్. ఇవన్నీ కూడా రన్ అవుతున్నాయి. ఓకే. ఫైన్. అండ్ సో, ఇందాక ఒక ఇండివిడ్యువల్ ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్నాం అవును. కదండీ! ఇప్పుడంతా కూడా మనకి అపార్ట్‌మెంట్ కల్చరే కదా! కొన్ని ఇయర్స్ నుంచి చూసుకుంటే ఎక్కువగా అపార్ట్‌మెంట్ కల్చరే ఉంటుంది. ఇండివిడ్యువల్ హౌసెస్ అన్నది చాలా తక్కువగా మనం అవును. చూస్తున్నాం. ఎస్పెషల్లీ హైదరాబాద్ వంటి మోస్ట్ పాపులేటెడ్ సిటీస్‌లో అయితే. సో, ఇప్పుడు ఒక అపార్ట్‌మెంట్ వాళ్ళు ఆహ్, అందరూ అనుకోని లెట్స్ గో ఫర్ మనం సోలార్ ప్యానెల్‌కి స్విచ్ అవుదాము అని అనుకుంటే గనక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 35 ఫ్యామిలీస్ ఉండేటటువంటి ఒక అపార్ట్‌మెంట్ పెట్టుకోవాలి సోలార్ ప్యానెల్ అంటే రఫ్‌గా ఎంత కాస్ట్ ఎస్టిమేషన్ ఉంటుంది? అంటే డిపెండ్స్ ఆన్ పవర్ బిల్ అండి. వాళ్ళకి ఎంత లోడ్ యూజ్ చేస్తున్నారన్నది మేము చూస్తాము. ఓకే. ఇక్కడ అపార్ట్మెంట్స్‌కొచ్చేటప్పటికి 2 థింగ్స్ ఉంటాయి. హ్మ్. కామన్ ఏరియా అని ఒకటుంటుంది. హ్మ్. కామన్‌గా లిఫ్ట్ ఇదంతా యూజ్ చేసేదానికి. దీనికి కూడా మనకి సబ్సిడీ వస్తుంది. కామన్ ఏరియాకొస్తుంది. దెన్ ఇండివిడ్యువల్‌గా పైన రూఫ్ టాప్ ఎంతుందో రూఫ్ స్పేసు హ్మ్. అది అందరికి సరిపోతుంది అనుకున్నప్పుడు వాళ్ళకి ఇండివిడ్యువల్‌గా మనం ఎంత పెట్టగలమో అది చూసి మనం పెడతాం. ఓకే. సో, దీని ద్వారా వాళ్ళు పొందేటటువంటి బెనిఫిట్స్ ఒక్కొక్క ఫ్యామిలీ పొందేటటువంటి బెనిఫిట్స్ ఎలా ఉంటుందండి? మనకు పవర్ బిల్ అనేది ఉండదు కదా ఇంకా? పవర్ బిల్ అనేది రాదండి. జస్ట్ మినిమమ్ చార్జెస్ వస్తాయి. ఓకే. రూ. 100 ₹50 పర్ మీటర్‌కి. ఇప్పుడు మనం రెగ్యులర్‌గా పే చేసే పవర్ బిల్‌ని డైవర్ట్ చేసుకుంటాం. ఒక 5 ఇయర్స్ పే చేసామంటే ఈఎంఐ క్లోజ్ అయిపోతుంది. హ్మ్. ఈఎంఐ క్లోజ్ అయినప్పుడు 75 ఇయర్స్ వరకు మనకి ఫ్రీ పవర్ ఎంజాయ్ చేయొచ్చు. 75 ఇయర్స్ 75 వరకు. ఇయర్స్ వరకు. అబ్బా! ఈ 5 ఇయర్స్ కూడా మనం ఇప్పుడు ఇన్ కేస్ అండి ఇప్పుడు ఈఎంఐలో ఐ మీన్ ఇప్పుడు అన్ని ఈఎంఐస్ వచ్చేసాయి. మొబైల్స్, టీవీ ఎవ్రీథింగ్ ఇప్పుడు నౌ ఏ డేస్‌లో ఈఎంఐస్‌లో వస్తున్నాయి. హ్మ్. ఇప్పుడు మనం ఒక టీవీ తీసుకున్నాం. టీవీ అంటే మనం ఎక్కడి నుంచి పే చేస్తాం? మన సేవింగ్స్ నుంచి పే చేయాలి. లేదా మన సాలరీ నుంచి పే చేయాలి. హ్మ్. ఈ టీవీ గాని, అదర్ మొబైల్స్ ఇవన్నీ. ఇక్కడ సోలార్ ఏంటి? మనం రెగ్యులర్‌గా ఏదైతే పవర్ బిల్ పే చేస్తున్నామో, అంటే ఖచ్చితంగా పే చేయాల్సిందే. చేయకపోతే కట్ చేస్తారు. దాన్ని డైవర్ట్ చేసుకొని ఈఎంఐ కడుతున్నాం. ఇక్కడ మన సేవింగ్స్ నుంచి గానీ, మన సాలరీస్ నుంచి గానీ మనం డైవర్ట్ అవ్వట్లేదు ఎక్కడ. మన ఇన్వెస్ట్‌మెంట్ అక్కడి నుంచి డైవర్ట్ అవ్వట్లేదు.
సోలార్ పెట్టుకోవడం వల్ల మన అమౌంట్‌ని సేవ్ చేసుకుంటున్నాం ఇంకా. ఓకే. సమ్ పీపుల్స్‌కి తెలీదనమాట ఇది. పెట్టుకుంటే లోన్ గదా! ఎలా పే చేస్తామని. ఆల్మోస్ట్ అంటే ఒకేసారి ఇన్వెస్ట్ చేయడానికి కొంచెం ఆలోచిస్తుంటారు కానీ, అమౌంట్ కూడా పెట్టాల్సిన అవసరం ఉండదు. అవసరం లోన్ లేదు. ఫెసిలిటీ అన్నది లోన్ ఉంటుంది ఫెసిలిటీ మనకి. 100% లోన్ ఇది ఫెసిలిటీ అంటే ఇప్పుడు ఇప్పిస్తాం. ఇది ఎలాంటి వాళ్ళకైనా వస్తుందా అండి లోన్ ఫెసిలిటీ? దానికి కూడా ఏమైనా క్రైటీరియా ఉంటుందా? బీసీ, మైనారిటీస్‌లో ఎవరికైనా సరే 3 కిలోవాట్స్ సిస్టమ్ వరకు ఎలాంటి డాక్యుమెంటేషన్ అడగరండి. ఓకే. ఆధారు, పాను, పవర్ బిల్లు, బ్యాంక్ అకౌంట్ వాళ్ళకి ఎక్కడుంటే అక్కడ మనం వాళ్ళకి లోన్ చేపిచ్చొచ్చు. ఓకే. అదర్ దెన్ అంటే మిడిల్ క్లాస్ అంటే డివైడ్ చేశారనమాట. 3 కిలోవాట్ అంటే జనరల్ పీపుల్స్ అందరూ యూజ్ చేస్తారని. 5 కిలోవాట్ అంటే కొంచెం పొటెన్షియల్ ఉన్న పర్సన్స్ అని వాళ్ళకి ఐటీ రిటర్న్స్ అడుగుతారు లోన్ అప్రూవల్స్ కోసం. ఓకే. ఉంటే వాళ్ళకి మనం చేపిచ్చొచ్చు. ఐటీ రిటర్న్స్ ఉంటే 5 కిలోవాట్ కూడా. ఇక్కడ 3 కిలోవాట్ నుంచి 10 కిలోవాట్ వరకు కూడా ₹78,000 సబ్సిడీ వస్తుంది. ఓహ్! ఓకే. సో, మనకి వచ్చే లోన్ అమౌంట్‌లో కూడా మళ్ళీ ఈ సబ్సిడీ అమౌంట్ అన్నది డిడక్ట్ అవుతుంది. డిడక్ట్ అవుతుంది. ఓకే. సో, చాలా తక్కువగా ఉంటుంది వాళ్ళు తక్కువ ఉంటే పే రేట్ ఆఫ్ చేసుకునేది. ఇంట్రెస్ట్ కూడా మనకి 6.5% అండి. ఓహ్! 40 పైసా ఉంటుంది. 42 పైసా వస్తుంది. సో, ఎందుకంటే గవర్నమెంటే ఎంకరేజ్ సెంట్రల్ చేస్తోంది గవర్నమెంట్ కాబట్టి ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి నౌ-ఏ-డేస్‌లో చాలా బిగ్ స్కీము, చాలా గుడ్ స్కీమ్ కూడా. ఓకే. ఫైన్. అండ్ మీరు ఫేస్ చేసినటువంటి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటండి? కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మాట్లాడుకుంటే బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండ్ అలానే దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేశారు? నౌ-ఏ-డేస్ అండి ఇప్పుడు ఐ మీన్ మేము చాలా 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ నా కంపెనీ స్టార్ట్ చేసి. హ్మ్. ఈవెన్ స్టార్టింగ్‌లో బిజినెస్ కూడా మాకు చాలా లో ఉండేది. ఐ మీన్ అవేర్‌నెస్ కోసం ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 1,00,000 రూపీస్‌తో బిజినెస్ స్టార్ట్ చేశాను నా ఓకే. కెరియర్‌లో. అట్ దట్ టైమ్ 19 ఇయర్స్ ఏజ్. ఇప్పుడు నా కంపెనీ ఆల్మోస్ట్ బిగ్ అచీవ్‌మెంట్ క్రోర్స్ ఆఫ్ టర్నోవర్‌లోకి వెళ్ళిందండి. నా ఎన్ని హార్డ్ క్రోర్స్ ఆఫ్ టర్నోవర్ అండి? 15 క్రోర్స్ వరకు ఓకే. ఉంది. 19 ఇయర్స్ వరకు నేను బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు కామెంట్స్ చాలా వచ్చాయి. హ్మ్. అంటే చిన్న ఏజ్ కదా మాది అప్పుడు 19 ఇయర్స్ అంటే. యాక్చువల్లీ అంత అంటే మీరు చెప్పేది 16 ఇయర్స్ బ్యాక్ అవును. కాబట్టి, ఇప్పుడంటే చాలా మందికి సోషల్ ఈవెన్ ప్లాట్‌ఫార్మ్స్ ఇవంతా అవగాహన రావటం, కొంచెం ధైర్యం చేయడం అలాంటివంతా ఉన్నాయి గానీ, అప్పట్లో 1,00,000 తోటి మొబైల్స్ కూడా తక్కువ అవును. ఉంది. అవును. యూట్యూబ్ లేదు. హ్మ్. ఇన్‌స్టాగ్రామ్స్ గానీ ఇవన్నీ యాప్స్ కూడా లేవు. హ్మ్. అందులో మాది నెల్లూరు డిస్ట్రిక్ట్ ఒక కోట మండలం ఉత్తమ నెల్లూరు అనేసి మాకొక చిన్న విలేజ్ అనమాట. ఓకే. చిన్న విలేజ్. అప్పుడు అంత అవేర్‌నెస్ కూడా ఎవరికి ఉండేది కాదు. మా విలేజ్‌లో బిజినెస్ మ్యాన్స్ అంత అది కూడా లేదు. కానీ మా పెదనాన్న ఒకాయనున్నారు. వెంకట కృష్ణయ్య అనేసి ఆయన అప్పట్లోనే ఆయన 92, 93 నుంచి ఆయన ఆక్వా బిజినెస్ చేసేవాళ్ళు. ఓకే. ఆయన ఎడ్యుకేషన్ కూడా తక్కువ. బట్ మాకు ఇన్‌స్పిరేషన్ అనమాట బాగా. అంటే విలేజ్‌లో ఉండేవాళ్ళం కదా! మాకు అంటే అంత ఆయన ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఆయన బిజినెస్ చేయడం, కొన్ని ఆయన హార్డ్ వర్క్స్ ఇవన్నీ కూడా మాకు బాగా చిన్నప్పటి నుంచి బాగా అలవాటు చేసుకున్నాం అనమాట. మనం కూడా ఏదో ఒకటి చేయాలి కొంచెం అన్నట్టు. హ్మ్. సో, ఆ ఇన్‌స్పిరేషన్‌తో ఎక్కువ ట్రై చేసేవాళ్ళం బాగా. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏదో కొత్తది చేయాలి. ఏదో ఒకటి అందరూ చేసే వేలో కాకుండా కొత్తగా ఆలోచించాలి. కొత్త ట్రెండింగ్ ఇది తీసుకోవాలని అనుకుంటాను. సో, అందుకని అప్పట్లో ఎన్‌సీపీజీ అనేసి నాన్ కన్వెన్షనల్ పవర్ జనరేషన్ అనేది చదవడం జరిగింది. తర్వాత ఈ సోలార్ సిస్టమ్స్ అప్పుడు ఎవరికీ అవేర్‌నెస్ లేదు. బట్ వే ఆఫ్ కొత్తదిగా ఉందనేసి ఏదో చేయాలి అనేసి వచ్చాం అప్పుడు. ఛాలెంజెస్ అంటే సక్సెస్ రేట్ తక్కువ. ఎంకరేజ్ చేసేవాళ్ళ కంటే అప్పుడు డిస్కస్ చేయడం, కామెంట్స్ స్టార్టింగ్‌లో ఉన్న అందులో విలేజ్ నుంచి వచ్చాం. బిజినెస్‌లో మా ఫ్యామిలీలో ఫస్ట్ నేనే మీరే ముందడుగు. ముందడుగు. మా నాన్న ఫార్మరు, అమ్మ హౌస్ వైఫ్. సో, అప్పటినుంచి అన్నీ ఫేస్ చేసాం. చాలా కామెంట్స్ ఫేస్ చేసాం. కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కూడా కానీ ఒక సింగిల్ అచీవ్‌మెంట్‌తో ఇవన్నీ బర్స్ట్ చేయొచ్చు. కామెంట్స్ వస్తూ ఉంటాయి ఖచ్చితంగా. ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు. బట్ అట్లా మనం బట్ రెస్పాండ్ అప్పట్లోనే ఏంటి మీ ధైర్యానికి కారణం ఏంటండి? అంటే నా మీద నాకున్న నమ్మకం అండి. ఆహ్, అంతే ఇంకేం లేదు. నేను చేయగలను, చేస్తాను హార్డ్ వర్క్. అంటే నాకొక విజన్ పెట్టుకున్నాం. నేను చేయగలను, కష్టపడగలను అనేసి. చాలా కష్టపడ్డా. ఈవెన్ స్టార్టింగ్ అంటే ఐ మీన్ సెల్ఫ్ ఎంప్లాయిడ్. నేను నా కంపెనీకి నేనే ఫస్ట్ ఎంప్లాయ్. హ్మ్. సో, నేనిక మార్కెట్ చేసుకునేవాళ్ళమి ఇండివిడ్యువల్‌గా స్టార్టింగ్ లెవెల్స్‌లో. అవేర్‌నెస్ ప్రోగ్రామ్ అంటే ఒక చిన్న బేస్‌మెంట్‌ని బాగా స్ట్రాంగ్ చేసుకున్నాం అనమాట.
ఓకే. కంపెనీ ఆ నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకోవడం. సమ్ పీపుల్స్ మాకు అప్పుడు నెట్ క్యాప్ డైరెక్టర్ జగదీశ్వర్ రెడ్డి గారని నెల్లూరులో ఉండేవాళ్ళు. హ్మ్. సార్ మాకు బాగా సపోర్ట్ చేశారప్పుడు. నాలెడ్జ్ వైడ్ గాని మమ్మల్ని ఎంకరేజ్ చేయడం డిపార్ట్మెంట్‌లో. ఈ అగ్రికల్చర్ పంప్ సెట్స్ అప్పుడు కూడా సారే ఉన్నారు డైరెక్టర్‌గా. మాకు వర్క్స్ ఇచ్చి కొంచెం బాగా సపోర్ట్ చేశారు. హ్మ్. ఎటువంటి బిజినెస్ అయినా మనల్ని మనం అప్‌గ్రేడ్ చేసుకోకపోతే నాలెడ్జ్ విషయంలో అవ్వచ్చు. దాన్ని రిలేటెడ్ మనం ఏ బిజినెస్‌లో ఉన్నామో ఆ బిజినెస్ రిలేటెడ్ కొత్తవి ఏమేమి వస్తున్నాయి మార్కెట్‌లోకి అన్నవి అప్‌గ్రేడ్ చేసుకోకపోతే మన మనుగడ కష్టమవుతుందని చెప్తూ ఉంటారు. మిమ్మల్ని మీరు ఎలా అప్‌గ్రేడ్ చేసుకుంటూ అదేనండి. ఉంటారు? లెర్నింగ్ లేకపోతే ఎర్నింగ్ ఆగిపోతుంది. హ్మ్. వెరీ వెల్ సెడ్. ఆ! ఎవ్రీ డే మనం ఒక కొత్త వర్డ్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ట్రెండ్ నౌ ఏ డేస్‌లో మనం ఎవ్రీ డే అప్‌డేట్ ఎవ్రీ డే మనం బిజినెస్ మ్యాన్స్ కాదు స్టూడెంట్స్. ఎవ్రీ డే మనం నేర్చుకుంటూనే ఉండాలి. ప్రతిరోజు ఏదో ఒక పాయింట్ నేర్చుకోకపోతే మనం నెక్స్ట్ డేకి అప్‌డేట్ అవ్వలేము. నౌ ఏ డేస్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ మనం క్యాచ్ చేయలేం. బిజినెస్‌లో అంటే బిజినెస్ అనేది సక్సెస్ రేట్ ఎక్కువుంటే ప్రతి ఒక్కరు చేస్తారండి. బిజినెస్‌లో చాలా ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. హ్మ్. మనం అన్నిటిని ఫేస్ చేసి రావాలి. లేకుంటే చాలా కష్టం. ఎప్పుడైనా వెనక్కి వెళ్ళిపోదాం అనిపించిందా? నాకు వెనక్కి వెళ్ళిపోదాం అనిపిచ్చింది. సమ్ డేస్‌లో నేనొక నా 30 ఇయర్స్ ఏజ్ అప్పుడు పెట్టుకున్నాను టార్గెట్. 35 ఇయర్స్ వరకు నేను మంచి అచీవ్‌మెంట్‌కెళ్ళాలి. లేదంటే స్కిప్ అయ్యి వెళ్దామని అనుకున్నాను. హ్మ్. బట్ మా బ్రదర్ వాసు ఉన్నారు. మా బ్రదర్, మా కజిన్ బ్రదర్, మా పెదనాన్న వాళ్ళ అబ్బాయి నాకు బాగా సపోర్ట్ చేస్తారు. నేను ఆ సమ్ టైమ్స్‌లో రన్ చేయలేకపోయానన్నమాట బాగా. అంటే కొంచెం ఫైనాన్షియల్‌గా కూడా డౌన్ ఫాల్స్ కొన్ని అవ్వడం. మా బ్రదరు నాకు ఇప్పటికీ సొంత బ్రదర్ కంటే ఎక్కువ. నాకు బాగా సపోర్ట్ చేస్తారు. ఓకే. సో, మళ్ళీ నేనున్నాను. నువ్వు స్టార్ట్ చెయ్యి. సో, దెన్ నౌ ఓకే. సో, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా మా నాన్నగారి పేరు వెంకటయ్య. అమ్మ పేరు కోటమ్మ. మా బ్రదరు శ్రీకాంత్. మా వైఫ్ వచ్చి రవలి. నాకిద్దరు ఇద్దరు పిల్లలు. మోక్షజ్ఞ, గీషిత. ఓకే. హ్మ్. నాకు 19లో మ్యారేజ్ అయింది. దే ఆర్ ఆల్సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా వైఫ్ కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు బిజినెస్‌లో. తను కూడా వన్ ఆఫ్ ద డైరెక్టర్ మా కైజర్ ప్రొడక్ట్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్‌కి వన్ ఆఫ్ ద డైరెక్టర్. ఓకే. యాహ్! సో, ఎప్పుడు మీకు ఆ హై మూమెంట్ వచ్చిందండి? 2014 హ్మ్. మా కంపెనీ నేను అప్పటి వరకు ఆహ్, ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా దానికి అచీవ్‌మెంట్స్ నేను నా హార్డ్ వర్క్‌కి ఒక సక్సెస్ రేట్ వచ్చింది 2014 నుంచి. ఓకే. 100%. 14 2014లో నుంచి ఆహ్, సక్సెస్ రేటు బావుంది. మిడిల్‌లో చిన్న చిన్న అది నా పర్సనల్ చిన్న ప్రాబ్లమ్ వల్ల మళ్ళీ కొంచెం స్లో చేసాం. ఓకే. నౌ ఇప్పుడు మళ్ళీ బ్యాక్. కమ్ బ్యాక్. ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదనుకున్నాం. మంచిగా వెళ్తుంది. సో, ఎంతమంది ఎంప్లాయీస్ అండి మీ కంపెనీలో? ఇప్పుడు 32 మెంబర్స్ ఉన్నాం. ఓకే. ఫైన్. సో, 32 ఎంప్లాయీస్‌కి ఖచ్చితంగా ఎవ్రీ మంత్ వాళ్ళకి ఆన్ టైమ్ సాలరీస్ పే చేయటం కావచ్చు, వాళ్ళ బాగోగులు చూసుకోవడం, ఇది కూడా ఒక రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ అండి. బర్డెన్ మన లాగా దగ్గర ఉంటుంది వర్క్ కదా! చేసేవాళ్ళు హ్యాపీగా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం. హ్మ్. ఫస్ట్ ఆఫ్ అది కాంపిటీటర్స్ కూడా ఉంటాయండి ఫ్రూట్స్. ఇప్పుడు నౌ-ఏ-డేస్‌లో నిన్న మొన్న బిజినెస్ స్టార్ట్ చేసినోళ్ళు కూడా కామెంట్స్ చేస్తారు. ఐ మీన్ మన అచీవ్‌మెంట్స్ చూసి వాళ్ళు చేయలేకపోవడం గానీ, సమ్ పీపుల్స్. కానీ మేము చాలా హార్డ్‌గా వాటిల్ని ఎవరికీ ఏం సమాధానం చెప్పాలని చెప్పుకుంటూ వెళ్తాం. హ్మ్. ఓకే. పొలిటికల్ రిలేటెడ్ కూడా మాకు మా డివిజన్ ఎమ్మెల్యే గారు కూడా మంచి సపోర్ట్ చేస్తారు. పాసం సునీల్ కుమార్ గారు. హ్మ్. రిలేటెడ్ మాకు ఎప్పుడూ దగ్గరుంటారు. ఏ హెల్ప్ కావాలన్నా గూడా. ఓకే. ఫైన్. ఫ్యూచర్ ఎలా ఉండబోతోందండి? ఈ సోలార్ ప్రొడక్ట్స్‌కి సంబంధించి కావచ్చు, మేజర్‌లీ సోలార్ ప్యానెల్స్‌కి సంబంధించి? ఫ్యూచర్ అంటే రెన్యూబుల్ ఎనర్జీ సిస్టమ్స్ మీదే ఎక్కువుందండి. హ్మ్. ఎందుకంటే మనకి ఫ్యూచర్‌లో విండ్ పవర్ కావచ్చు, ఈ సోలార్ పవర్ అనేది మనకి పవర్ బిల్స్ కాస్ట్ పెరిగిపోతుంది. ఈరోజు పెట్రోల్ కాస్ట్ ఈరోజు 100 ఉంటే నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ 150కి వెళ్తుందా? 200కి వెళ్తుందా? తెలీదు. అవును. సో, సోలార్‌లో ఇన్వెస్ట్ చేయడం అనేది నౌ ఏ డేస్‌లో చాలా గుడ్ ఇన్వెస్ట్‌మెంట్ కూడా. హ్మ్. ఈ సోలార్ ప్యానెల్స్ ఇప్పుడు 1 మెగావాట్, 2 మెగావాట్స్ పెట్టి థర్డ్ పార్టీస్‌కి కూడా సెల్ చేస్తున్నారు చాలామంది. ఆ ప్యానెల్స్ కూడా రీసైక్లింగ్, కాపర్ సొల్యూషన్స్ మంచి ఇన్వెస్ట్‌మెంట్ కింద కూడా పెట్టొచ్చనమాట.
ఓకే. సో, ఫ్యూచర్‌లో స్కోప్ చాలా చాలా ఎక్కువ ఎక్కువుందంటారు. ఉందండి. ఇప్పుడు ఇండస్ట్రీస్ తీసుకుంటే రూ. 11 నుంచి రూ. 14 వరకు పే చేస్తున్నారు పర్ యూనిట్. ఓకే. 1,00,000 పే చేస్తారు కదా! వాళ్ళు సోలార్ వైడ్ ఎళ్తే రూఫ్ పైన వాళ్ళ రూఫే వాళ్ళకి ఇన్‌కమ్ జనరేట్ చేస్తుంది. హ్మ్. ఆ ఫ్యాక్టరీ రూప్ ఏదైతే ఫ్రీగా ఉంటుందో అది వాళ్ళకి ఇన్‌కమ్ జనరేట్ చేసి ఇస్తుంది ఫ్రీ స్పేస్. ఓకే. దానిపైన సోలార్ పెట్టుకుంటున్నారు. చాలామంది ఇండస్ట్రీస్ వరకు మేము పెడుతున్నాం. సో, వాళ్ళకి 100% లోన్ ఇప్పిస్తున్నాము. ఇంట్రెస్ట్ రేట్ కూడా 8% 6% 8% డిపెండ్స్ ఆన్ సిబిల్‌ని బట్టి వస్తుంది. హ్మ్. 5 ఇయర్స్‌లో ఫ్రీ అయిపోతారు. ఒక 10,00,000 20,00,000 పే చేసే వాళ్ళకి ఈఎంఐ ఒక 5,00,000 అలా వస్తుంది. ఇనిషియల్‌గా కూడా సేవ్ అవుతున్నారు. 5 ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఆ పవర్ బిల్ అది ఈఎంఐ అనేది ఆర్‌ఓఐ క్లోజ్ అయిపోతుంది. లైఫ్ లాంగ్ వాళ్ళు ఫ్రీ పవర్‌ని ఎంజాయ్ చేయొచ్చు. హ్మ్. ఓకే. అండ్ ఈ స్పేస్ ప్రాబ్లమ్ ఏమి ఉండదా అండి? ఇవి స్పేస్ ప్రాబ్లమ్ ఇన్‌స్టాలేషన్‌కి లేదండి. ఇప్పుడు దానికి? నౌ-ఏ-డేస్‌లో మేమేంటంటే వాళ్ళకి ఇప్పుడు విల్లాస్ ఉన్నాయి. ఆర్కిటెక్ట్ డిజైనింగ్ కూడా చేసిస్తున్నాము. నీట్‌గా వాళ్ళకి కింద కూర్చోవడానికి. హ్మ్. ఇప్పుడు పెరట్ గార్డెన్ అలా వచ్చున్నాయి. అలా హైట్ పోల్స్ ఏసి 7 ఫీట్ వరకు మనం హైట్ స్ట్రక్చర్ ఇస్తున్నాం అనమాట. కింద స్పేస్ వేస్ట్ కాకుండా. ఓకే. కింద వాళ్ళు చైర్స్ ఏసుకొని కూర్చోడానికి ఈవినింగ్ టైమ్‌లో. ఓహ్! గార్డెనింగ్ జేసుకోవడానికి. కొంచెం మేము మాక్సిమం హైట్ పోల్సే ఇస్తున్నామండి. ఎవరు గూడా సో, అంటే వాటి కింద కూర్చొని అది ఆ సోలార్ పానెల్స్ అన్నవి రూఫ్ లాగా ఉండి అవునవును. వాటి కింద సమ్ కూర్చోడానికి. పీపుల్స్ ఏంటంటే అవి క్లీన్ చేసేటప్పుడు ఏదన్నా షాక్ కొడుతుందా అని చాలా డౌటున్నాయి. హ్మ్. హ్మ్. అలా హ్మ్. ఏమి ఉండదు. అవి మనకి అసలు కేబుల్స్ అనేటివి ఎక్కడ కనిపించదు కాబట్టి, క్లీన్ చేసేటప్పుడు కానీ, కింద కూర్చున్నప్పుడు ఆ రేడియేషన్ వల్ల ప్రాబ్లమ్స్ కానీ అలాంటివేమి ఉండవు. ఓకే. వాటి క్లీనింగ్ ప్రాసెస్ అది ఎలా ఉంటుందండి? అండ్ ఎప్పుడెప్పుడు చేస్తూ ఉండాలి? క్లీనింగ్ ప్రాసెస్ అనేది మనకి ఈవినింగ్ 6:00 నుంచి మార్నింగ్ 6:00 వరకు అవి క్లీన్ చేసుకోవాలి. ఓకే. ఎవ్రీ డే మస్ట్ అండ్ షుడ్ ఎవ్రీ డే చేయాలా? అనేది లేదు. ఆ! వెహికల్స్ పక్కన ఫ్లోటింగ్ ఎలా ఉంటుందో, డస్టెడ్ ఏరియా ఎలా ఉంటుందో డిపెండ్స్. దాన్ని చూసుకొని క్లీన్ చేసుకుంటే జనరేషన్ ఎక్కువొస్తుంది. ఓకే. అంటే ఆ డస్ట్ పైన ఒక లేయర్ లాగా ఫార్మ్ అయిపోతే, హ్మ్. అది జనరేషన్ అనేది తగ్గిపోతుంది. ఓకే. సో, మనం అలా అప్పుడప్పుడు చూసుకొని క్లీన్ చేసుకోవాలి. మేమైతే ఇప్పుడు క్లీనింగ్ కిట్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. హ్మ్. మొన్నటి నుంచి స్టార్ట్ చేశాము. అంటే ఐ మీన్ క్లీనింగ్ కిట్ ఉంటే వాళ్ళు క్లీన్ చేసుకోవడానికి ఈజీ ఉంటది. వాళ్ళకి కూడా కొంచెం ఎక్సర్‌సైజ్ లాగా ఇంట్లో పెద్దోళ్ళుంటారు. వాళ్ళకి కూడా కొంచెం బావుంటుందనేసి. ఓకే. సో, ఆ క్లీనింగ్ కిట్స్ మీరిచ్చిన దాంతోటి క్లీనింగ్ అది చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఓకే. జస్ట్ అది ఎయిర్ గన్ లాగొస్తుంది. వాటర్ గన్ను. జస్ట్ ఒక బకెట్‌లో వాటర్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి, ఆ గన్ పైప్ బకెట్‌లో వేసుకొని స్ప్రే చేస్తే మనకి వెహికల్స్ ఎలా క్లీన్ చేస్తామో అలా క్లీన్ అయిపోతుంది. ఓకే. ఎక్సర్‌సైజ్‌లా ఉంటుంది. ప్లస్ వీళ్ళకి బెనిఫిట్. సో, వెంకటేష్ గారు ఇప్పుడు మార్కెట్‌లో మనకి చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు చాలా వస్తున్నాయి యాక్చువల్లీ ఇన్‌ఫాక్ట్. మేబీ మీరు స్టార్ట్ చేసిన టైంలో చాలా తక్కువ అనుకుంటాను. బట్ ఇప్పుడు యూ కెన్ సీ లాట్ ఆఫ్ కంపెనీస్ ఎస్పెషల్లీ మనకి పీఎం గారు ఎప్పుడైతే పీఎం సూర్య గారు యోజన అనౌన్స్ అవును. చేశారో ఆహ్, నంబర్ ఆఫ్ కంపెనీస్ వస్తూ ఉన్నాయి కదా! మరి మిగతా వాటికి మీకు కైజర్ ప్రొడక్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్‌కి ఏంటి డిఫరెన్స్ అండి? ఇప్పుడు మాది స్టార్ట్ చేసి 2011 అండి. 11లో స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్లీ మా తిరుపతి డిస్ట్రిక్ట్ అంటే ఉమ్మడి చిత్తూరు డిస్ట్రిక్ట్ అనమాట. అప్పుడు చిత్తూరు, నెల్లూరు డిస్ట్రిక్ట్స్‌లో 1 ఆర్ 2 కంపెనీస్ ఉన్నాయి. హ్మ్. లాంగ్ రన్‌లో ఉన్న కంపెనీస్ కూడా ఇప్పటికి అవే కంపెనీస్. ఇప్పుడు ఈ పీఎం సూర్య గారు ఎప్పుడైతే ఈ సబ్సిడీ స్కీమ్ స్టార్ట్ అయిందో, అసలు అనాథరైజ్డ్ అసలు ఎక్స్‌పీరియన్స్ లేని పర్సన్స్ కూడా కంపెనీ స్టార్ట్ చేసి మాది ఇలా అని చెప్తున్నారు. ఈ ప్రజలు కూడా ఇప్పుడు సమ్ పీపుల్ కస్టమర్స్ ఏంటంటే వాళ్ళు ప్రైస్ తగ్గించి ఇస్తున్నారనమాట. వీళ్ళు ఎంకరేజ్ చేయడానికి ఏం లేదు. ప్రైస్ వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేకుండా వీళ్ళు ఏ ప్రైస్ కంటే ఆ ప్రైస్‌కి ఇవ్వడం. జస్ట్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు గానీ వాళ్ళు సర్వీస్ కూడా ఎవరు పట్టించుకోరనమాట. ఇప్పుడు ఇన్ కేస్ ఒక ఎంప్లాయ్‌మెంట్ ఉండదు. సింగిల్ పర్సన్ ఏదో ఆఫీస్ లేకుండా ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత మినిమమ్ ఒక 5, 10 చేస్తారు. తర్వాత రెస్పాండ్ అవ్వడం ఉండదు. లాంగ్ రన్స్‌లో కంపెనీ ఎప్పటినుంచి ఉందనేది కస్టమర్ కూడా ఒకసారి థింక్ చేసి, కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ ఎన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు, ఏంటి అనేది కూడా ఒకసారి థింక్ చేయాలి కస్టమర్‌లు కూడా. హ్మ్. థింక్ చేస్తే లైఫ్ లాంగ్ సర్వీస్ ఉంటుంది. 25 ఇయర్స్ వరకు సర్వీస్ ఇంపార్టెంట్ కదా! హ్మ్. హ్మ్. ఒక 5 సిస్టమ్సో, 10 సిస్టమ్సో చేసేసి, ఒక 5 ఇయర్స్ మనకి వాడు సర్వీస్ ఇవ్వాలంటే, ఆ ఎంప్లాయీస్ పెట్టుకొని, ఒక 5 సిస్టమ్స్ చేసేసి సర్వీస్ ఇవ్వాలంటే ఆళ్ళు కూడా చేయలేరు. అండ్ అలానే ఇప్పటివరకు మీరు చేసిన పెద్ద ప్రాజెక్ట్స్ గురించి చెప్తారా? మాది 2015 నెల్లూరు కలెక్టర్ ఆఫీస్ చేశాము. జెడ్పీ ఆఫీసెస్, హ్మ్. అగ్రికల్చర్ పంప్ సెట్స్ ఇస్ బిగ్ థింగ్ మాది. ఫస్ట్ నెల్లూరు డిస్ట్రిక్ట్‌లో ఫస్ట్ పంప్ సెట్ మేమే ఇన్‌స్టాల్ చేశాము. అప్పుడున్న స్కీమ్స్‌కి. ఓకే. స్వర్ణ నారావారిపల్లి
నాట్ ఈజీ. మీకు ఐడియా ఉంటుంది. నారావారిపల్లిలో చంద్రబాబు నాయుడు గారి విలేజ్, హ్మ్. ఏపీ స్టేట్‌లో ఎన్నో చాలా కంపెనీస్ ఉంటాయి. ఈ కాంపిటీషన్ అన్నిటిని తట్టుకొని మా కంపెనీ నిజంగా అదే నేను నెక్స్ట్ అడుగుదాం హ్మ్. అనుకుంటున్నాను. ఎందుకంటే సీఎం గారి సొంత ఊర్లో ప్రాజెక్ట్ మీకు రావడం అంటే హ్మ్. డెఫినెట్‌లీ చాలా కాంపిటీషన్ ఉంటుంది. మీకే రావడానికి గల కారణాలేంటి? అది మా క్రెడిబిలిటీ, కమిట్మెంట్స్ అండి. హ్మ్. కమిటెడ్‌గా వర్క్ చేస్తున్నాము. మా ఎక్స్‌పీరియన్స్, మా కంపెనీకున్న నాలెడ్జ్, ఎథిక్స్ ఇవన్నీ బేస్ ఇచ్చిన టైంకి వితిన్ 2 మంత్స్‌లో మేము ప్రాజెక్ట్‌ని క్లోజ్ చేయడం జరిగింది. చాలా షార్ట్ పీరియడ్‌లో క్లోజ్ చేసాము అది నారావారిపల్లి ప్రాజెక్ట్ అనేది. సో, దిస్ ఇస్ బిగ్ థింగ్ అనమాట. మా కమిట్మెంట్స్ డే అండ్ నైట్ కూడా మేము వర్క్ చేసాము. విలేజ్‌లో సీఎం గారి ప్రోగ్రాము అనేసి. సో, మాకు ఆ కమిట్మెంట్ ఉంటుంది. కాబట్టి మాకు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఎవరైనా ఆ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఎలా చేయాలి? ఆ విజనరీ ప్రైజింగ్‌లో కావచ్చు, లయబిలిటీ కావచ్చు, డిపార్ట్‌మెంటల్ కావచ్చు, గవర్నమెంట్ లయబిలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి మాకు ఆ ప్రాజెక్ట్స్ ఆ నాలెడ్జ్ ఉంది. మాకు నాలెడ్జ్ ఉంది. సర్టిఫికేషన్స్, క్వాలిఫికేషన్ ఉన్నాయి కాబట్టి మాకు అలా ఇస్తున్నారు. ఓకే. అండ్ అలానే మీరు ఇప్పటివరకు తీసుకున్నటువంటి అవార్డ్స్ గురించి చెప్తారా? మాకు లాస్ట్ ఇయర్ వచ్చి మాధవిలత గారు రీసెంట్‌లీ హైదరాబాద్‌లో పాత బస్తీ ఎంపీగా కండక్ట్ చేశారు. మేడం హ్మ్. దగ్గర నుంచి మేము ఒక అవార్డ్ తీసుకున్నాము. అదేవిధంగా అమీషా పటేల్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ 2024 జాన్వరిలో అమీషా పటేల్ గారు ఢిల్లీ రాడిసన్‌లో ఒకటి తీసుకున్నాం అవార్డు. ఓకే. రీసెంట్‌లీ 25థ్ ఎండ్ డిసెంబర్ 24థ్‌లో మన వీరేంద్ర సెహ్వాగ్ గారి చేతుల మీదుగా ఒక అవార్డ్ తీసుకోవడం జరిగింది. వావ్! నైస్ అండి. ఫైన్. అండ్ సో ఫైనల్లీ అబౌట్ ద కంపెనీ గురించి అండ్ అలానే మీరు కస్టమర్ బెనిఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఆలోచిస్తారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు అన్నది? ఇప్పుడు యాక్చువల్లీ నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చానండి. హ్మ్. సో, నా ప్రోడక్ట్ కూడా ప్రతి ఒక్కరికి తక్కువ ప్రైస్‌లో వెళ్ళాలి అనే థింకింగ్‌లోనే ఉంటాను. ఎప్పుడూ మేము కస్టమర్‌కి బెనిఫిట్ చేయాలనే ఆలోచనే ఉంటుంది. సమ్‌టైమ్స్ ఏంటంటే కస్టమర్ కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అది మేము ఖచ్చితంగా నాలెడ్జ్ ఇచ్చి కస్టమర్‌ని ఎడ్యుకేట్ చేస్తాం ఫస్ట్. ఎడ్యుకేట్ చేసే ప్రోడక్ట్ ఇస్తామండి. బెస్ట్ ప్రోడక్ట్, బెస్ట్ ప్రైస్. ఓకే. ప్రైస్‌లో గాని, సర్వీస్‌లో గాని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వం. క్వాలిటీలో కూడా మేము ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వం. ఓకే. అండ్ మీ లాంగ్ టర్మ్ గోల్ ఏంటండి? మీ విజన్? నేను మోర్ దెన్ పీపుల్స్‌కి ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వాలండి. హ్మ్. కైజర్ ప్రొడక్ట్స్ ఎప్పటికీ ఎవర్‌గ్రీన్ కంపెనీలాగా ఉండాలి. నంబర్ ఆఫ్ పీపుల్స్‌కి నా కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్‌కి ఇన్ టైమ్‌లో నేను సాలరీస్ ఇవ్వగలగాలి. వాళ్ళు హ్యాపీగా ఉండాలి. మా ఎంప్లాయీస్ హ్యాపీగా ఉంటే మీ కంపెనీ కూడా హ్యాపీగా ఉన్నట్టు. నా దగ్గర ప్రొడక్ట్స్ తీసుకున్న కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఓకే. నైస్ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ సో మీ డ్రీమ్స్ అండ్ గోల్స్ ఏవేవి ఉన్నాయో వాటన్నిటికి కూడా ఆల్ ది బెస్ట్‌ని తెలియజేస్తున్నాను. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.